పొద్దున్నే 4 గంటలకు బిర్యానీయా? ఏంటి బ్రో పళ్ళు తోముకొని బాత్రూమ్కి వెళ్ళే టైంలోని బిర్యానీ అంటున్నావు అనుకుంటున్నారా? ఏమో సార్, ఈ మధ్యన మిడ్ నైట్ బిర్యానీ, ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అని ఇవే ట్రెండ్లు నడుస్తున్నాయి. మెయిన్ గా ఆఫీస్ నైట్ షిఫ్ట్ వర్క్ చేసే వాళ్ళకి 2:30, 3:30కి అలా లాగౌట్ అవుతుంటది కదా, అలాంటి వాళ్ళు ఎక్కువ మంది వచ్చి తింటూ ఉంటారు. ఇంకొంతమంది నాలా ఉంటారు, పని కట్టుకొని మరీ టేస్ట్ చేయడానికి వస్తారు. అందుకే ఈ రోజు మా ఫ్రెండ్స్ తో కలిసి ఈ 4M బిర్యానీ సంగతి ఏటో చూద్దాం అని చెప్పి ఈ ప్లేస్ కి వచ్చేసాం. ఈ ప్లేస్ ఏంట్రా ఈ ప్లేస్? సరిగా చెప్పే అడ్రస్ అంటారా? కంగారు పడకండి. హైదరాబాద్ గచ్చిబౌలి TNGS కాలనీ విప్రో సర్కిల్ కి దగ్గరలో ఉన్న గుంటూరు కారం అనే రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసాం. గుంటూరు కారం అంటే గుర్తొచ్చింది, గుంటూరు కారం సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఫుడ్ విషయంలోకి వస్తే ఎర్లీ మార్నింగ్ మీకు ఇక్కడ మటన్ పులావ్, చికెన్ కబాబ్ పులావ్, కిచిడి లాంటి చాలా వెరైటీస్ దొరుకుతాయి. మేమైతే ఒక మటన్ పులావ్ అండ్ ఒక చికెన్ కబాబ్ పులావ్ ఆర్డర్ చేసాం. మటన్ పులావ్ కాస్ట్ వచ్చేసరికి 349 రూపీస్. ఆ మటన్ పులావ్ లోని మటన్ పీసెస్ అయితే చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి, ఇలా చిదుపుతుంటే చిదిగిపోతున్నాయి. అండ్ రైస్ ఫ్లేవర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మా ఫ్రెండ్ కి మటన్ పులావ్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ నల్లి బొక్కల్ని ఎలా జరుగుతున్నాడో చూసారా? అలా నల్లి బొక్కల్ని జరగడంలో వచ్చే సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది కదా. మావాడు కూడా ఎంత హ్యాపీ అయిపోయాడు చూడండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చికెన్ కబాబ్ పులావ్ ఆర్డర్ చేసాం. దీని కాస్ట్ వచ్చేసరికి 249 రూపీస్ చార్జ్ చేశారు. ఇందులో మనకి చికెన్ పీసెస్ అయితే కబాబ్స్ లాగా స్మోకీ ఫ్లేవర్ ఏమీ లేదు. ఈ చికెన్ ని డీప్ ఫ్రై చేసి ఇచ్చారు. చికెన్ 65 పీసెస్ లాగా ఉంటాయి, బట్ జ్యూసీగా సాఫ్ట్ గా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉత్తి రైస్ తలక ఫ్లేవర్ కూడా సూపర్ ఉంది. దాంతో పాటు వాళ్ళ పక్కనిచ్చిన గోంగూర కలుపుకొని తిన్నా అద్దిరిపోయింది టేస్ట్. మేము తీసుకున్న మటన్ అండ్ చికెన్ పులావ్ రెండు చాలా బాగున్నాయి. మావాడికైతే మటన్ పులావ్ నచ్చింది, నాకు జెన్యూన్ గా చికెన్ కబాబ్ పులావ్ నచ్చింది. ఇంకోటి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్స్ బిర్యానీస్, పులావ్సే కాదు నాన్ వెజ్ టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయంట. లైక్ ఇడ్లీ, వడ, పూరి, దోశ, ఊతప్పం, పుల్లట్లు అని చాలా వెరైటీస్ ఉంటాయి. నాకైతే నాన్ వెజ్ టిఫిన్స్ చాలా ఇష్టం. వాటితో పాటు కొన్ని నాన్ వెజ్ కర్రీ కాంబినేషన్స్ కూడా ఇస్తారు. లైక్ గారె విత్ చికెన్ కర్రీ, పుల్లట్లు విత్ చికెన్ కర్రీ, ఇడ్లీ విత్ చికెన్ కర్రీ, మటన్ పాయా విత్ పరోటా, మటన్ కర్రీ విత్ పూరి అని ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు ఇష్టమైంది మీరు ట్రై చేయొచ్చు. నేనైతే ఇక్కడ పుల్లట్లు విత్ చికెన్ కర్రీ తీసుకున్నాను. ఆ చికెన్ కర్రీని పుల్లట్ల మీద వేసి కాసేపు నానబెట్టి ఆ పుల్లట్లు తింటే ఉంటది నెక్స్ట్ లెవెల్. అంతే. ఈ రెస్టారెంట్ లోనే కాదు, మీరు ఎక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ ట్రై చేసినా అందులో పుల్లట్లు విత్ చికెన్ కర్రీ, దోశ విత్ చికెన్ కర్రీ, ఇడ్లీ విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది. ఇలా చాలా నాన్ వెజ్ టిఫిన్స్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి. మీకు ఇష్టమైన నాన్ వెజ్ టిఫిన్ కాంబినేషన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. నాకైతే నిజంగా ఆ పుల్లట్లు తింటున్నంత సేపు ఇంకా ఇంకా తినాలనిపించింది, అంత బాగుంది ఆ పుల్లట్లు విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే. నెక్స్ట్ మా ఫ్రెండ్ పూరి విత్ మటన్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాడు. దాని టేస్ట్ అయితే డీసెంట్ గా బాగుంది. నాకు తెలిసి మా వాడికి పుల్లట్లే బాగా నచ్చినట్టు ఉన్నాయి. నా దగ్గర లాక్కొని మరీ తినేసాడు మొత్తం. ఫైనల్ గా కడుపు చల్లబడ్డానికి వాళ్ళ స్పెషల్ బాదం మిల్క్ తో ఎండ్ చేసాం. ఇదైతే థిక్ గా మధ్య మధ్యలోనే ఆ బాదం పప్పులు తగులుతూ అద్దిరిపోయింది టేస్ట్. ఓవరాల్ గా ఇక్కడ బిర్యానీస్ అండ్ నాన్ వెజ్ టిఫిన్స్ టేస్ట్ అయితే బాగుంది. అయినా ఎంత పొద్దున బిర్యానీ తినడం ఏంట్రా, అదేం పిచ్చి పెనరా అని అంటారా? డైలీ ఏం తినట్లేదు కదా, ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర 4AM బిర్యానీ ఓపెన్ చేస్తే అసలు అందులో టేస్ట్ ఏముందని చెప్పి చాలా మంది వస్తారు. అందులో మనం కూడా ఒకళ్ళం. మరి మీరు ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ బిర్యానీ ట్రై చేశారేంటి? ట్రై చేసి ఉంటే మీకు ఎక్కడ బెస్ట్ అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. cheers guys.